సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తాయని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. 2023లో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ నేత అమిత్ మాలవీయ చేసిన పోస్టు నేరం కిందకు రాదని తెలిపింది. సనాతన ధర్మాన్ని అనుసరించే వారి లక్ష్యంగా చేసిన రెచ్చగొట్టే ప్రసంగానికి అది ప్రతిస్పందన మాత్రమేనని స్పష్టం చేసింది. తమిళనాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని అమిత్ మాలవీయ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ నాయకుడు చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని డీఎంకే న్యాయ విభాగానికి చెందిన కార్యదర్శి వాదించారు. హిందీ భాషలో పోస్టులు చేసి రెండు వర్గాల మధ్య శత్రుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలనే తాను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశానని అమిత్ మాలవీయ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఉదయనిధి ఉపయోగించిన పదజాలపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఉద్వేషపూరిత ప్రసంగం కిందకే వస్తాయని పేర్కొన్నారు. తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం అమిత్ మాలవీయపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను న్యాయమూర్తి కొట్టివేశారు.